నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఈ రోజు అయితే మాత్రం మనం అంబర్పేట్కి అయితే వచ్చేసాం అనమాట. అంబర్పేట్ శివం రోడ్ లో ఉన్న శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు గణపతి అయితే మాత్రం మనకు ఒక 2 ఇంచెస్ 1 ఇంచెస్ అయితే ఉండొచ్చు మేబీ. కానీ గణపతి అయితే మాత్రం ఈ సైజ్ లో కూడా గణపతి అయితే మాత్రం మనకి ఇక్కడ డబుల్ షేడ్ మహారాజ్ లో అయితే మాత్రం దర్శనం ఇస్తుండు. అట్లా ఇక్కడైతే మాత్రం చాలా యూనిక్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మీరైతే చూడొచ్చు, ఇక్కడ చాలా ఐడియాస్ ఉన్నాయి అనమాట. మీరైతే మాత్రం తొందరగా అయితే ఇక్కడికి అయితే వచ్చేసేయండి. అట్లా ఇట్లా యూనిక్ ఉన్న గణేష్ ఐడియాస్ అయితే మాత్రం మీరు అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా నా పేజ్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఈ బ్లాగ్ అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి. అందరైతే వీళ్ళకైతే సపోర్ట్ ఇస్తారని నేనైతే కోరుకున్నాను. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మాత్రం మనం శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ అయితే వచ్చేసినాం అనమాట. ఇది లొకేషన్ అయితే మీకు డీటెయిల్ గా అయితే మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మీరు లొకేషన్ అయితే చూడొచ్చు. మీరు ఇదైతే మాత్రం మనకు వచ్చేసి శివం రోడ్ అనమాట, అంబర్పేట్. అట్లే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి తిలక్ నగర్ రూట్ అనమాట. ఇది అంబర్పేట నుంచి మనకి శివం రోడ్ వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే మాత్రం మనకి ఇక్కడ శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు యూనిక్ గణేష్ షటిల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు పండిట్ మహారాజ్ అనమాట. మనకి కాల్పైన కాలేసుకుని కూర్చున్న విధంగా అయితే ఉంది. బ్యాక్ డ్రాప్ తో పాటు అయితే ఇచ్చిన అనమాట గణపతి. మీరు చూడొచ్చు ఇక్కడ గణేశుడు కూడా మనకైతే చాలా యూనిక్ ఉన్నాడు. అట్లే మనకైతే ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ అనమాట. గణపతి కూడా చాలా యూనిక్ ఉన్నాడు. అట్లా మనకైతే ఇక్కడ ముసుక కూడా ఇచ్చినారు, మీరు చూడొచ్చు. ఈ గణపతి కూడా ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది. అట్లా మనకి ఇక్కడ గణపతి అయితే మాత్రం మనకి ఫేస్ కలర్ అనేది వచ్చి మనకి గజన మహారాజ్ అయితే ఇచ్చినారు అనమాట. ఏనుగు తల ఫేస్ అయితే ఇచ్చిన. అట్లా మనకి ఇక్కడ పంచ కలర్ కూడా చాలా బాగుంది గణేష్, మీరైతే చూడొచ్చు. అట్లనే మనకి ఇక్కడ యూనిక్ గణేష్ ఉంది. ఈ గణేష్ లో అయితే మాత్రం మనకి స్పెషాలిటీ ఏంటంటే మాత్రం మనకి శివాజీ మహారాజ్ రూపం అనమాట గణపతి. ఇక్కడైతే మీరు చూడొచ్చు తల్వార్. అట్లనే మనకైతే స్వామివారు అయితే పగడి వేసుకొని మనకి కూర్చుంది అనమాట. బ్యాక్ డ్రాప్ లో కూడా మీరైతే చూడొచ్చు. ఇక్కడైతే మనకి నాగంపాము ఇచ్చినారు. అట్లనే మనకి త్రిశూలం, శంఖం చాలా బాగుంది. గణపతి కూడా చాలా యూనిక్ ఉంది. అట్లనే మనకైతే ఇక్కడ మూషిక కూడా మీరైతే చూడొచ్చు చిన్నవి. ఇక్కడ అట్లనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇచ్చినారు. గణపతి కూడా ఇక్కడైతే చూడొచ్చు మీరు పికాక్ అనమాట. పికాక్ పైన కూర్చున్న విధంగా అయితే గణపతి అయితే ఇచ్చినారు అనమాట, ఫెదర్స్ తో పాటు. గణపతి కూడా మీకైతే కుందన వరకు కూడా చూడొచ్చు ఎంత బాగా అయితే ఇచ్చినారో. ఇక్కడైతే మాత్రం మనకి శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ లో అయితే మాత్రం మన యూనిక్ గణేష్ ఐడియాస్ ఉన్నాయి. తప్పకుండా మీరైతే మాత్రం అంబర్పేట్ సైడ్ వస్తే మాత్రం శివం రోడ్ వెళ్తున్న దారిలో లెఫ్ట్ సైడ్ లో అయితే వీళ్ళ వర్క్ షాప్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు అర్త్ కూడా చూడొచ్చు. మీరైతే అర్త్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మనకి స్పెషాలిటీ అర్త్ అయితే మనకి తిరుగుతుంటుంది అనమాట. అట్లే మనకైతే ఇక్కడ చాంద్ పైన మనకి గణపతి కూర్చున్న విధంగా అయితే ఇచ్చినారు. పగడి కూడా మీరు చూడొచ్చు, స్పెషాలిటీ కూడా చాలా బాగుంది. అట్లే మనకైతే ఇక్కడ కుందన్ వరకు కూడా ఇచ్చినారు అనమాట. ఇక్కడ మనకైతే ఇక్కడ పాట్ ఉందన్నమాట. పాట్ లకైనా మనకైతే ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్నట్టు కానీ ఇట్లా కాటన్ తో పాటు అయితే స్పెషాలిటీ పెట్టినారు. అట్లే మనకైతే ఇక్కడ ఏనుగు కూడా ఇచ్చింది అనమాట. విగ్రహాలు చిన్న ఉన్నాయి, మీరైతే చూడొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఈ గణేష్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. అట్లే మనమైతే ఇక్కడ చూడొచ్చు మీరు 4 ఫీట్ గణేష్ ఐడిల్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. 3.24 ఫీట్ అనమాట. ఇక్కడైతే మీరు చూసిన గణపతి అయితే మాత్రం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇక్కడ టైగర్స్ ఇచ్చినారు అనమాట. స్వామివారికి అయితే పంచ కూడా మనమైతే చూడొచ్చు, ఆరెంజ్ లో అయితే ఇచ్చినారు. విత్ ఇన్ మనకైతే అట్లనే మనకి ఇక్కడ కుందన్ వర్క్ కూడా ఉంది, మీరైతే చూడొచ్చు. కుందన్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చినారు మనకి. కుందన్ వర్క్ ఇక్కడ మనకి కిరీటంకి కానీ అట్లనే మనకైతే జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చినారు అనమాట. అట్లే మనకైతే మాత్రం మీరు పప్పా లవర్స్ అయితే చిన్న గణపతులు క్యూట్ గణపతులు పెడదాం అనుకుంటే మాత్రం మీకైతే ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి, చూడొచ్చు. మీరైతే మాత్రం ఇక్కడైతే మాత్రం ఇంచెస్ ఉంది అనమాట. గణపతి అయితే మాత్రం మనకి ఇట్లా ఒరిగి ఆరామ్సే తీసుకున్నట్టు కానీ ఇక్కడ మనకైతే సింహాసనం పైన కూర్చున్న విధంగా, అట్లే మనకైతే ఇక్కడ పిల్లో పైన ఆడుతున్న విధంగా ఉంది. అట్లనే మనకైతే ఇక్కడ గణపతి పిల్లో పైన పడుకున్న విధంగా అయితే ఉందన్నమాట. అట్లే మనకి ఇక్కడ పిల్లో పైన కూర్చున్న విధంగా అయితే మాత్రం బాల్ గణేష్ రూపంలో అయితే మాత్రం ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. అట్లే మనకి ఇక్కడ చూడొచ్చు పగిడి గణేష్ అనమాట ఇది. అట్లే మనకైతే ఇక్కడ చేతిలో మాత్రం మనకి గణపతికి ఫ్లవర్స్ పట్టుకునే విధంగా అయితే ఇచ్చినారు. పగిడి కూడా చాలా బాగుంది. గణపతి కూడా మీరు అయితే చూడొచ్చు పింక్ పంచలు ఇచ్చినారు. షాల్ అయితే మాత్రం మనకైతే గ్రీన్ ఉంది అనమాట. నమస్తే నా ఎట్లా బాగున్నా? జై శ్రీరామ్ మోహన్, బాగున్నా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చెప్పాలన్నా ఈసారి మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయి? ఈసారి చాలా స్పెషల్ గా తెప్పించాము. మోర్ దెన్ 150 ప్లస్ యాంటిక్ మోడల్స్ ఉన్నాయి. రెగ్యులర్ పీసెస్ కాకుండా అంటే అన్ని డిఫరెంట్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనం సోలాపూర్ నుండి తెప్పిస్తాము. సో ఈసారి స్పెషల్ గా మనం ఒక 6 మంత్స్ బ్యాక్ వెళ్ళేసి మనము నగర్ నుండి తెప్పించాము, అంటే బాంబే నగర్ నుండి. చాలా మీరు వినాయకులు చూస్తేనే అర్థమైపోతుంది. సో నేను పాస్ట్ 14 ఇయర్స్ నుండి మనం ఇక్కడ ఈ ఏరియాలో పెట్టడం జరుగుతుంది. సో నాకు చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ మాక్సిమం 30% బుక్ కూడా అయిపోయాయి. సో కొంచెం షాప్ డిలే అవడం వల్ల కొంచెం డిలే అయిందంతే. శాంతి హోటల్ అని ఆ హోటల్లో ఉండే. యాక్చువల్లీ మనకి 2 అవుట్లెట్స్ ఉన్నాయి మోహన్.
ఇదొకటి, ఇంకోటి శాంతి హోటల్లో కూడా ఉంది. అదొక 1-2 days లో స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ డిస్ప్లే పర్పస్ మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మన దగ్గర చిన్న అంటే 0 size అంటారు, ఒక 4 inches నుండి దాదాపు 6 feet వరకు మనం తెప్పడం జరుగుతుంది. మనకి బయట చూసుకుంటే స్వామివారికి ఇక్కడ మనకి బాల్కనీస్ ఉన్నాయి, ఇల్లు పైన కూర్చునే విధంగా గాని అట్లనే మనకి. అవును, అవన్నీ ఏంటంటే మనకి షోకేస్ పీసెస్ కోసము తెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు చాలా ఎక్కువ లైక్ చేస్తారు అలాంటి విగ్రహాలు. సో షో పర్పస్ కోసం మనం అవి కొన్ని తెప్పడం జరిగింది. మనకి ఇక్కడ 2 feet 3 feet కాకుండా ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నాయా మీ సైడ్ లో? చాలా ఐడియాస్ ఉన్నాయి మోహన్. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే స్పేస్ దొరకని కారణంలో మనము కొంచెం కంజెస్టెడ్ అయినాము. చాలా నంబర్ ఆఫ్ పీసెస్ కింద ఉన్నాయి, గోడౌన్ లో చాలా పీసెస్ ఉన్నాయి, ఇంకా పీసెస్ రావడం జరుగుతుంది. కస్టమర్స్ కి మొబైల్లో ఫొటోస్ పంపించి మేము బుక్ చేస్తున్నాం. స్పేస్ లేదు, మాక్సిమం ప్రాబ్లం ఏంటంటే స్పేస్ లేదు కారణం వల్లే మనము ఎక్కువ డిస్ప్లే పెట్టలేకపోయాం. ఓకే మోహన్. అది పూజా బయటక్ అంటారు, సిల్వర్ మొత్తం కంప్లీట్ గ్రే ఫినిషింగ్ తో వచ్చింది. సిల్వర్ బయటక్ చాలా ట్రెండింగ్ మోడల్. అది కూడా మనకి అది మీకు 2 feet పైన ఉంటుంది. అన్ని అవైలబుల్ ఉన్నాయి. అంటే పీసెస్ ఉన్నాయి. మేము ఎలా చేసామంటే ఒక్కొక్క మోడల్ 2 pieces తెప్పించాము. కొన్ని అవైలబుల్ ఉన్నాయి, కొన్ని బుక్ అయ్యాయి. మనకి మోదక్ పట్టుకొని చిన్నపిల్లల టైప్ లో మోదక్ తినేటట్టు మనం ప్లాన్ చేస్తాం. అది ఇది మహారాష్ట్రలో ఫేమస్ ఐడల్, నాకు పేరు గుర్తు రావడం లేదు. వన్ ఆఫ్ ద ఫేమస్ ఐడల్ ఇది మహారాష్ట్రలో. సో అదొక పీస్. కలర్స్ ఉన్నాయి మోహన్, 3-4 కలర్స్ ఉన్నాయి. చెప్తున్నాను కదా, స్పేస్ లేని కారణంలో మనం ఒక్కొక్క పీసే మనం పెట్టడం జరిగింది. కలర్స్ ఉన్నాయి. అది కూడా పూజా బయటకే అంటారు దాన్ని కూడా. మీకు ఫ్లవర్స్ చూడండి, చేతిలో రియల్ ఫ్లవర్స్ మనం పెట్టడం అంటే ఆర్టిఫిషియల్ కాకుండా రియల్ ఫ్లవర్ పట్టుకొని కూర్చున్నట్టు వినాయకుడు. ఆ డీటెయిల్ చూడండి మీరు, ఆ చెయ్యి ఫిగర్స్ చూడండి. అంటే కరెక్ట్ గా ఆ కళాకారులు వాళ్ళు చేసే మీకు పని ఇక్కడ అర్థమైపోతుంది మీకు వాళ్ళ. ఇది కూడా నార్మల్ సిట్టింగ్ పొజిషన్ లో ఉంది, రెగ్యులర్ మోడల్. ఇది అది రేడియం ఫినిషింగ్. దాంట్లో ఏంటంటే మీకు నైట్ టైమ్ లో మీకు అక్కడ గ్లో అవుతుంది అక్కడ. ఇది 2.5 ఉంది, 2.5, 3 అంటే 2.5 లో కూడా సింగిల్ సైజ్, జంబో సైజ్ అంటారు. ఇది జంబో సైజ్ అంటే ఫుల్ సైజ్ అంటారు. ఇదేంటంటే డేపరీ అంటారు దీన్ని. డేపరీ ఇన్ ద సెన్స్ ఏంటంటే వినాయకుడికి కంప్లీట్ గా క్లాత్స్ పెట్టేసి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. ఆ హెయిర్స్ కూడా చూడండి మీరు, ఆ హెయిర్స్ కంప్లీట్ రియాలిటీ. ఆ హెయిర్స్ మళ్ళా చెవులకు ఇయర్ రింగ్ కానివ్వండి, ఆ పగడి కానివ్వండి, ఆ నిమ్లిక్ కింద నిమ్లికి. సో కొంచెం రియలిస్టిక్ గా. ఇది కూడా ఒక రెగ్యులర్ సెట్టింగ్ పొజిషన్ లో ఉంది విత్ క్లోత్స్. మొత్తం రియాలిటీ, మొత్తం కంప్లీట్ రియాలిటీ విత్ స్టోన్ వర్క్ అని. ఇది 2 feet ఉంటుంది. అన్ని 2 feet, కొన్ని 2.5 ఉన్నాయి. ఇది సిట్టింగ్ పొజిషన్ లో ఉంది, అంటే కంప్లీట్ గా ఒక ఆరామ్ పొజిషన్ లో వినాయకుడు ఉంది. ఇది 2 feet ఉంటుంది. 2 feet కానీ ఫుల్ సైజ్ అంటారు దీన్ని. అంటే దాని బేస్ వచ్చేసి 2.5-3 feet ఉంటుంది. అంటే కంప్లీట్ ఇట్లా వెడల్పు ఉంటుంది వినాయకుడు, చాలా హెవీ ఉంటుంది. లాల్ బాగ్ కా రాజా చాలా ట్రెండింగ్ మోడల్. యాక్చువల్లీ నాతను ఎవ్రీ ఇయర్ 10 to 15 pieces తెప్పిస్తాను, అన్ని క్లోజ్ అయిపోతాయి. సో చాలా గ్రే కలర్ లో మీకు బ్యాక్ డ్రాప్ కూడా చూడండి, చాలా డీటెయిల్ గా ఉంది మీకు వర్క్, చాలా డీటెయిల్ గా వర్క్ ఉంది. లేదు 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 ఎక్కడ లేదు. ఆ డీటెయిల్ చూడండి మీకు అర్థమైపోతుంది. ఇది 2.5 ఉంటుంది. బ్యాక్ డ్రాప్ లేకుండా లాల్ బాగ్ కా రాజా అసలు ఎక్కడ ఉండదు. మనకు కూడా బ్యాక్ డ్రాప్ లేకుండా లాల్ బాగ్ కా రాజా కూడా అవైలబుల్ ఉంది.
ఇది కూడా మంగళమూర్తి ఇయర్స్ చూడండి, మీకు దాంట్లో డీటెయిల్ అర్థమవుతుంది. సో పంచ కూడా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొంచెం లైటింగ్ లేదు. అంటే మనం ఈ రోజే ఓపెన్ చేసాం షాప్. లైటింగ్ ఇంకా పెడితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మనం ఓన్లీ ఒక 1 డే ల్యాంప్ లోనే నడిపిస్తున్నాం అంతే. ఇది ఒక మోడల్ ఉంది, దాంట్లో 2 కలర్స్ ఉన్నాయి. మార్బల్ ఫినిషింగ్, ఇది కూడా చాలా డీటెయిల్ ఉంటుంది మీకు. ఆ కింద పర్పుల్నెస్ ఆ వైట్ లో చాలా బాగా అనిపిస్తుంది. ఇది వైట్, కంప్లీట్ వైట్ లో మనకి గోల్డ్ ఫినిషింగ్, కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్ లో మనకి వినాయకుడు ఉంది. చాలా వినాయకులు ఉన్నాయి, స్పేస్ లేదు. మెయిన్ చెప్తున్నాను కదా, లాల్బాగ్ కా రాజా అని చెప్పాను కదా, వితౌట్ బ్యాక్గ్రౌండ్ లాల్బాగ్ కా రాజా. అది కోవిడ్ లో పెట్టారు అలా వినాయకుడు, సేమ్ అదే మోడల్ లో ఉంది మనకి. అది కూడా మార్బల్ ఫినిషింగ్ లో ఉంది. బయటక్, పూజా బయటక్ అంటారు. 2 మోడల్స్ ఉన్నాయి, దాంట్లో 5-6 మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ గ్రే కలర్ ఉంది, బాడీ కలర్ ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇది కూడా అంటే ఇప్పుడు పిల్లలకి చాలా అంటే ట్రెండ్ చాలా నడుస్తుంది. లాస్ట్ టైం చాలా బాగా మనకి వచ్చింది రెస్పాన్స్ వినాయకుల్లో. సో ఆ మోడల్స్ ఎక్కువ తెప్పించాము. దగుడు సెట్ మనకి ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది. ట్రెండింగ్ లో ఎవ్రీ టైం ఉండే వినాయకుడు ఏది అంటే దగుడు సెట్, లాల్బాగ్ కా రాజా. ఈ 2 వినాయకులు ఎప్పటికైనా మనకి ఎవర్ గ్రీన్ మోడల్స్. ఇది చూడండి మీరు, ఆ సిల్వర్ వినాయకుడు చూడండి ఎంత డీటెయిల్ గా, ఎంత క్లారిటీగా ఉందో. చాలా డీటెయిల్ వర్క్స్. నేను చెప్తున్నాను కదా, మేము ఏ వినాయకుడు తెచ్చినా కూడా ప్రతి ఒక్క వినాయకుడు యాంటిక్ ఉంటుంది. ఒకటి దానికి ఒకటి ఎక్కువనే ఉంటుంది. ఇది 2 ఫీట్ ఉంటుంది, ఫుల్ సైజ్ 2 ఫీట్, 2.5 2 ఫీట్ అంటాం. ఇది కూడా సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. మీరు చూడండి, ఆ త్రిశూలం గానీ చూడ ఎంత డీటెయిల్ గా, అంటే కంప్లీట్ గా ఒరిజినల్ పెట్టేసి ఉన్నాయి వినాయకునికి. కంప్లీట్ గా మీకు అంటే గొడ్డలు గానీ కంప్లీట్ గా శస్త్రాలతో పట్టుకొని ఉన్న వినాయకుడు అది. ఇది కూడా 2 ఫీట్ పైనే ఉంటుందండి, 2 ఫీట్ ఫుల్ సైజ్. ఇది కూడా చాలా అవునవును, చాలా యూనిక్ మోడల్ ఇది కూడా. అంటే చాలా కంప్లీట్ గా ఎడ్ల బండి మీద వినాయకుడు కూర్చొని సవారీ చేసినట్టు, పగడి కట్టుకొని, అది కూడా పగడి కట్టుకొని సవారీ చేసినట్టు వినాయకుడు. వెనకాల మూషకుడు వచ్చేసి ఎడ్ల బండిలో కూర్చున్నందుకు. ఇది 2 ఫీట్ ఉంటుందండి. ఇందులో మనకి మోడల్స్ ఉన్నాయి, కలర్ 3 కలర్స్ ఉన్నాయి. ఒకటి సిల్వర్ వస్తుంది కంప్లీట్ గా, ఇంకోటి వచ్చేసి ఇంకోటి రెగ్యులర్ కలర్, పగడి వచ్చేసి బ్లూ కలర్ పగడితో ఉంది. ఇది మల్లారి కాన్సెప్ట్ లో వినాయకుడు, మల్లారి వేషంలో ఉన్నట్టు వినాయకుడు. ఇది కూడా 2.5 ఉంటుందండి, 2.5 విగ్రహం రైట్. మేము స్పెషల్లీ, నేను చెప్పాను కదా 6 months బ్యాక్ వెళ్ళేసి స్పెషల్లీ మేము కుందన్ వర్క్స్ తెప్పించి తీసుకొచ్చాము. ఉన్నాయి, ఇంకో 2 మోడల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 4 వచ్చాయి, 2 సేల్ అవుట్ అయ్యాయి, 2 ఉన్నాయి. ఇది కూడా మనకి మహారాజా టైప్ పగడి కట్టుకొని ట్రెండింగ్ లో ఇప్పుడు చాలా డేపరీ వర్క్ అంటారు దీన్ని, కంప్లీట్ డేపరీ వర్క్. పంచా, ఇవి పగడి, షాల్, ఇవన్నీ ఒరిజినల్ గా మనకి. లేదండి, నేను ప్రైజెస్ గురించి మీకు నెక్స్ట్ లో చెప్తాను, ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది. అసలు మీరు అనుకోరు ఇలా ఉంటాయా ప్రైజెస్, ఇంత తక్కువ ఉంటాయా అనేది నేను చెప్తాను దాని గురించి నెక్స్ట్ వీడియో. ఇది కూడా విఠల్ రుక్మా మౌలి అంటారు దీన్ని కూడా.
సో కంప్లీట్ మహారాష్ట్ర టైప్ ఫుల్ పగడి. ఇది ఫుల్ పగడి. ఆ డ్రెస్, ఆ జ్యువెలరీ కూడా చూడండి మీరు, ఒరిజినల్ జ్యువెలరీ వేసింది. అంటే కుందన్స్ అలా కాకుండా జ్యువెలరీ కూడా మనం ఒరిజినల్ జ్యువెలరీ ఉన్నది విగ్రహానికి. ఇంకొక మోడల్ ఉందండి, ఇంకో మోడల్ ఉంది వేరే కలర్. ఇది 2.5 ఉంటుంది. గ్రీన్ కలర్ పంచలో సేమ్ ఇది కూడా మౌలి టైపే. పగడి కూడా చాలా డీటెయిల్ డబుల్ పగడి అంటారు దాన్ని. 2 లేయర్స్ ఉంటాయి, ఫస్ట్ అండ్ చెప్పాలని. ఇది ఎంత హైట్ ఉంటుంది? సేమ్ 2.5 ఉంటుంది. ఇది మా కంప్లీట్ మా షాప్ లో వన్ ఆఫ్ ద యూనిక్ వినాయకుడు. లాస్ట్ పీస్ ఉంది, 2 పీసెస్ ఉండే, లాస్ట్ ఒక పీస్ పెండింగ్ అన్నమాట. ఇది 2.5 అండి, ఇది కూడా 2.5 కంప్లీట్. ఇది డ్రెస్ తో పాటు అది గొర్రెల కాపాలి అంటారు కదా మల్లన్న స్వామి దగ్గర, సో ఆ మోడల్లో వినాయకుడు. 2.5. అన్ని వినాయకులు ఇక్కడ ఉన్న అన్ని డ్రేపరీతో ఉన్న అన్ని వినాయకులు 2.5 feet లోనే ఉంటాయి అన్ని. చాలా డీటెయిల్ ఉందండి, చెప్తున్నాను కదా, అసలు నాకే అర్థమవుతలేదు. మా ఇంట్లో ఏది పెట్టాలో నేనే కన్ఫ్యూజన్ గా ఉన్నాను. నాకు ఇన్ని విగ్రహాలు ఉన్నాయి, నాకు రోజు ఒకటి పెట్టాలనిపిస్తుంది. ఎవ్రీడే చూస్తున్నా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. అది అంటే అంత లుక్ అనేది మెయిన్ ఏంటంటే, అంటే ఇది మనం కాదు, వీళ్ళు ఎవరైతే దీన్ని తయారు చేస్తారో వాళ్ళని అసలు మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆ డీటెయిల్ కానివ్వండి, వాళ్ళు చేసే వర్క్ కూడా చూడండి, చాలా వాళ్ళని అసలు మనము అప్రిషియేట్ చేయాలి. మనం ఏంటంటే మనం తీసుకొస్తాము, కస్టమర్స్కి ఇస్తాం, కానీ వాళ్ళు అసలు మెయిన్ గా చేసేది వర్క్. సేమ్ 2.5 feet ఇది కూడా. మొత్తం ఒరిజినల్ అండి, మీకు ఎక్కడ కూడా స్టోన్స్ కుందన్స్ ఉన్నాయి కొన్ని, కానీ ఆ మాల కానివ్వండి అవన్నీ ఒరిజినల్. ఇంకా మనకి ఇది కూడా కలర్ కూడా చాలా బ్రైట్ కలర్ లో ఉంది, విత్ ఒరిజినల్ ఎయిర్స్. అంటే నిజంగానే మహారాజ్ వచ్చి కూర్చున్నట్టు ఉన్నాడు. ఇంకొక మోడల్ ఉందండి, ఇంకో కలర్ ఉంది. ఇది ఎవర్ గ్రీన్ అండి, ఇంకా అసలు దీనికి ఏం చెప్పేటట్టు లేదు ఇక మనకి. చాలా బ్రైట్, చాలా బ్రైట్ అండి. చెప్తున్నాను కదా, అన్ని వినాయకులు మేము తెచ్చిన 150 యూనిక్ వినాయకులు అన్ని నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. జ్యువెలరీ కానివ్వండి అన్ని. ఉందండి, అవైలబుల్ ఉంది. ఇంకొక 2 కలర్స్ ఉన్నాయి. ఇది కూడా పూజా బయట టైప్ ఉంది, సేమ్ డేపరీ వర్క్ లో విత్ ఒరిజినల్ జ్యువెలరీ. పగడి, పిషావర్ పగడి అంటారు దీన్ని. డిఫరెంట్ పగడీస్ ఉంటాయి. 2.5. లేదండి, అయిపోయాయి. 3 పీసెస్ ఉండే, 2 క్లోజ్ అయ్యాయి, ఒక పీస్ పెండింగ్ ఉంది. ఇది లోటస్, కంప్లీట్ లోటస్ మీద వినాయకుడు కూర్చొని చాలా నాజుక్. అంటే మీకు ఒరిజినల్ బాంబే ఫీల్ వస్తుంది దీన్ని చూస్తే మీకు. యాక్చువల్లీ మేము ఒక సపరేట్ ట్రాక్ చేద్దాం అనుకున్నాము. ఇలాంటివి ఇంకా చాలా, ఒక 7 to 8 పీసెస్ ఉన్నాయి. స్పేస్ లేని కారణంలో ఒకటి పెట్టాము, ఇంకా చాలా ఉన్నాయి. ఏనుగు మీద కంప్లీట్, ఏనుగుడు చూడండి మీరు, కంప్లీట్ ఒరిజినల్. అంటే మీకు ఒరిజినల్ ఏనుగు పైన కూర్చున్నట్టు వినాయకుడు మీకు చూస్తే అర్థమైపోతుంది. చెప్తున్నాను కదా, 7 to 8 మోడల్స్ ఉన్నాయి.
ఇది కాళ్ళ మీద కాళ్ళు వేసేసుకొని రెగ్యులర్, ఇంకా ఇది రెగ్యులర్ మోడల్. ఇందులో మనకి మోడల్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, కలర్ డిఫరెన్స్. ఇక్కడ మాత్రం మనకి మార్బుల్ ఫినిషింగ్, మార్బుల్ కంప్లీట్ మార్బుల్ ఫినిషింగ్ మీకు అంటే మీకు చూస్తే అర్థమైపోతుంది అంటే ఇది మట్టియా లేకపోతే స్టోనా అనేది మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఇక్కడ. ఓకే. ఇందులో మనకి కలర్ డిఫరెన్స్ లేవండి, ఇవి అయిపోయాయి, ఉన్నాయి కానీ అయిపోయాయి. ఓకే. చెప్పాలన్నా మనకి లాల్ బాగ్ కా రాజా గ్రే కలర్ లో విత్ డ్రెస్ విత్ పగడి. ఓకే. చెప్పండి, కలరింగ్ కూడా చాలా డిఫరెంట్. చెప్పాను కదా, గ్రే కలర్ లో మీకు డీటెయిల్ ఉంది సార్. ఓకే. అట్లా మనకైతే మాత్రం ఇక్కడ చెప్పాలన్నా గణేష్ కూడా ఇది వినాయకుడు చాలా 7 పీసెస్ 8 పీసెస్ వచ్చాయి, లాస్ట్ 2 పీసెస్ పెండింగ్ ఉన్నాయి. ఆ వినాయకుడు అంటే కంప్లీట్ గా ఏనుగు ఫేస్ తోని మనకి. ఇది కూడా మంచిగా సెట్టింగ్ పొజిషన్ లో ఉంది. దీంట్లో కూడా 3-4 కలర్స్ ఉన్నాయి. ఇది మనకి పట్టుకుంది కదా గణపతి, అవన్నీ ఒరిజినల్, ఇంకా మీకు అంటే దాంతో మట్టితో కాకుండా ఒరిజినల్ ఫైబర్ టైప్. అంటే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న విగ్రహాలకు కూడా డీటెయిలింగ్ చాలా చేస్తారు. అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో కానివ్వండి, సోలాపూర్ లో కానివ్వండి, చిన్న విగ్రహానికి అంత వర్క్ ఉండదు. కానీ ఇక్కడ నుండి అయితే మనం తెచ్చామో అక్కడ మీకు చిన్న విగ్రహానికి కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా పర్టికులర్ గా డీటెయిల్ గా చేస్తారు. మెయిన్ గా అందుకే అంత బాగా లుక్ వస్తుంది మనకి. పంచ డిఫరెంట్ ఉండి విఠల్ రుక్మా మోడల్లో ఉంది, మౌలి మోడల్లో ఉంది. ఇది 2.5 ఉంటుంది. ఇందులో మనకి మోడల్స్ ఉన్నాయా? లేదండి, సింగిల్ మోడల్. మా ఇంటి వన్ డే క్లోజ్ అయింది, బుక్ అయింది. దీనికి బ్యాక్ డ్రాప్ కృష్ణుడి వస్తుంది, మన పూరి జగన్నాథ్ ఎలా అయితే ఉందో అలా దాని బ్యాక్ డ్రాప్ వస్తుంది. స్పేస్ లేని కారణంలో లైట్ బ్యాక్ డ్రాప్ వస్తుంది, స్పేస్ లేని కారణంలో మనం ఇలా పెట్టాం. బ్యాక్ డ్రాప్ తో కలిపి 3 ఫీట్ అవుతుంది. 3 ఫీట్ అవుతుంది, ఇంత వస్తుంది. ఈ హైట్ పైన వస్తుంది. ఇంకో కలర్ డిఫరెంట్ ఉంది, మన ధోతి కలర్ డిఫరెంట్ ఉంది. ఇందులో మనకి కస్టమర్ ఒకవేళ ఈ గణేష్ మనకి క్లీన్ ఉంది కదా, ఇందులో మనకి ఒకవేళ కుందన్ వర్క్ ఇలా కానీ కస్టమైజ్ చేసిస్తాము. కానీ కొంచెం ఎర్లీగా వస్తే బాగుంటది, ఎందుకంటే చేస్తున్నాం ఆల్రెడీ 3-4 కస్టమర్స్ కి చేసి ఇచ్చాము. సో చేసిస్తాం. వీటికి కూడా కొంచెం ఎర్లీగా వస్తే ఏంటంటే మీకు అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. అంటే హరిబరి కాకుండా తొందరగా చెప్పారనుకోండి అవుట్పుట్ అనేది చాలా బాగా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇందులో మనకి ఇంకొక డిఫరెంట్ కూడా ఉంది కలర్. చెప్పాలనేది మనకి డిఫరెంట్ ఉంది ఐడియల్ కూడా. అసలు మీరు కంప్లీట్ గా గ్రే, అంటే ఈసారి చాలా గ్రే లో ట్రెండ్ అవుతాయి నా అక్కడ ఉన్న షాప్ లో విగ్రహాలు. మీరు చూడండి, మేము రాత్రి ఒకసారి షాప్ క్లోజ్ చేసే ముందు విగ్రహం ఇక్కడ చూస్తే నిజంగా విగ్రహం దేవుడు వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. అంటే ఆ ఫేస్ కానీ ఆ ఐస్ మీరు చాలా 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 డీటెయిల్ అండి. ఆ ఇయర్ రింగ్ కూడా చూడండి, ప్రతి ఒక్క వినాయకునికి. అవునవును. లేదండి, అయిపోయినాయి. ఉన్నాయి కానీ క్లోజ్ అయ్యాయి. సిల్వర్ లో లాల్ బాగ్ కా రాజా విత్ షాల్వా ప్లస్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందండి. దానికి బ్యాక్ డ్రాప్ ప్రభా వస్తుంది, ఫుల్ ప్రభా వస్తుంది. దాంతో కలిపి మీకు 2.5 ఫీట్ అవుతుంది. మోడల్స్ ఇంకొక 2 కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు సిల్వర్ ఉంది కదా, దీంట్లో పర్పుల్ ఒకటి ఉంది, ఇంకోటి గోల్డ్ కలర్ ధోతితో ఒకటి ఉంది. 2 ఉన్నాయి. అదే ఈ నంది పైన వినాయకుడు కూర్చొని సవారీ చేసినట్టు. సో ఆ నంది కూడా చూడండి, మీరు ఆ లెగ్స్ చూడండి, కంప్లీట్ గా అంటే రియాలిటీగా అంటే నిజంగానే వెళ్తున్నట్టు. ఆ ఐస్ కానివ్వండి చాలా డీటెయిల్ గా వర్క్ ఉంది.
చెప్పాలన్నా ఇది ఎంత హైట్ ఉంటుంది? ఇది 1.5 పైన ఉంటుందండి. 1.5 పైన. ఇందులో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకొక కలర్ ఉందండి, ధోతి కలర్ ఉంది. చెప్పాలన్నా ఇది మనకి సో దీని స్పెషాలిటీ ఏంటంటే దీని పంచ చూడండి, మీకు కలర్ కాదు ఇది, మీకు జెర్రీ టైప్ ఉంటుంది. క్లాత్ తోని పంచ, కానీ క్లాత్ లాగా కనిపించదు, కలర్ లాగానే కనిపిస్తుంది. దీని కూడా కలర్ఫుల్ బ్యాక్ డ్రాప్ ఉంది. బ్యాక్ డ్రాప్ కలర్ఫుల్ గా ఉంటుంది. వర్క్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. రైట్ రైట్ తగుడు సెట్ కాన్సెప్టే, కానీ గోల్డ్ లో మనకి జ్యువెలరీస్ ఎక్కువ ఫుల్ గా మహారాజ్ డెకరేట్ అయి కూర్చొని విత్ పగడితోని, రియాలిటీ పగడి అది. చేయాల్సిన అవసరం లేదు దీంట్లో, కరెక్ట్ కంప్లీట్ గా వినాయకుడే ఫుల్ గా జ్యువెలరీ వేసుకొని కూర్చున్నట్టు మీకు. ఇది వాల్ పేపర్స్ లో చాలా ట్రెండ్ అవుతుంది వినాయకుడు. మీరు చూడండి పెద్ద పెద్ద బ్యానర్స్ లో కూడా వేస్తారు. సో ఆ వినాయకుడు మెయిన్ గా ఈ వినాయకుడిలో ఏంటంటే ఇయర్స్, ఆ చెవులు అనేది మీకు చాలా, అంటే ఆ వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అంటే నిజంగా అసలు చాలా బాగుంటది. ఆ ఇయర్స్ అనేది దీంట్లో మెయిన్ లుక్ వినాయకుడిలో. ఇది 1.5 ఉంటుందండి. 1.5 ఉంటుంది. ఉన్నాయి ఒక 4-5 కలర్స్ ఉన్నాయండి. 4-5 కలర్స్ ఉన్నాయి. 4-5 కలర్స్ లో ఒక 2 వినాయకులు ఫుల్ స్టోన్ వర్క్ తో ఉంది. కంప్లీట్ గా ప్రభ చూడండి, దాని వెనకాల ప్రభ, ఆ జ్యువెలరీ కానివ్వండి, అంటే కంప్లీట్ గ్రే ఇంకా ఆరెంజ్ ధోతిలో చాలా డీటెయిల్, మన త్రిశూలం కానివ్వండి, ఆ గొడ్డెలు కానివ్వండి, కంప్లీట్ ఇట్లా పట్టుకొని రియల్ గా దాని వినాయకుడు పట్టుకొని నించున్నట్టు కూర్చున్నట్టు. ఈ కళ్ళు కూడా చూడండి, వినాయకుని కళ్ళు కూడా చూడండి, చాలా అంటే చాలా డీటెయిల్ గా అసలు. ఇది 1.5 ఉంటుంది. మోడల్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కలర్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ బాడీ కలర్ ఒకటి ఉంది, ఒకటి ఈ కలర్ ఉంది. ఇది కూడా పూజా బయటకు అంటారు. సేమ్ మనకి రెగ్యులర్ గా వినాయకుడు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని, లడ్డు చేతి కూడా మీకు చాలా మంచి వినాయకునికి లడ్డు పెట్టి హోల్డ్ చేసేటట్టు వినాయకుడు. ఇది కూడా సేమ్ మోడలే, కలర్ డిఫరెంట్. సేమ్ స్టార్టింగ్ చూసాం కదా, అది కలర్ డిఫరెంట్. ఇది ఒక కలర్ డార్క్ బ్లూ లో, పంచ డార్క్ బ్లూ, షాల్ ఇంకా పంచ డార్క్ బ్లూ లో మనకి విత్ స్టోన్ కుందన్ వర్క్. వినాయకుడు కాళ్ళపైన కాలు వేసుకొని సోఫా మీద కూర్చుకొని ప్రశాంతంగా కూర్చున్నట్టు అదొక రూపంలో ఉంది వినాయకుడు. ఇది వన్ ఆఫ్ ద ట్రెండింగ్ వినాయకుడు అండి మా షాప్ లో. మౌలి ఏదైతే బొట్టు ఉంటుంది కదా, ఆ టీకా అనేది మనకి వెనకాల బ్యాక్ డ్రాప్ లో ఇవ్వడం జరిగింది. ఆ వినాయకుడు వచ్చేసి మనకి డమ్రుక, అంటే మన డమ్రు పైన వినాయకుడు కూర్చొని నాట్యం చేసినట్టు వినాయకుని ఒక రూపం ఉందండి. ఇది 3 feet ఉంటుందండి. ఉంది, అవైలబుల్ ఉంది. సేమ్ లాల్ బాగ్ కా రాజా. ఇప్పుడు మీరు పైన తీసారు కదా, మీకు కొంచెం అర్థం కాలేదు బ్యాక్ డ్రాప్ డీటెయిల్. ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది బ్యాక్ డ్రాప్ డీటెయిల్ ఎలా ఉందో. అంటే అది వుడెన్ వర్క్ లాగానే కంప్లీట్ గా వుడ్ తోనే చేసినట్టు, కానీ మట్టి అది పిఓపిఏ, కానీ రియల్ గా సిట్టింగ్ కూర్చున్నట్టు ఉన్నాడు వినాయకుడు. తామరం పువ్వు మీద వినాయకుడు వచ్చేసి బాలాజీ స్టైల్లో కిరీటం కూడా పెద్దగా మనకి కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. లేదండి, ఇవి సింగిల్ మోడల్ సార్. మహారాజ్ వచ్చేసి పగడి వేసుకొని మొత్తం కంప్లీట్ గా ధోతి ప్లస్ మన కుర్తా వేసుకొని కూర్చున్న వినాయకుడు.
మౌలిలో మనకి అంటే సోఫా మీద కూర్చొని ఉండి దర్శనం ఇచ్చినట్టు మౌలి టైప్ లో. శేషనాగ్ కిరీటం పైన కూడా శేషనాగ్ వచ్చి ఉంది. లేదండి, అవైలబుల్ లేదు, ఒకటే సింగిల్ పీస్. అండి ఫ్రమ్ పాస్ట్ 12 to 13 years నుండి మేము ఈ దీంట్లో ఉన్నాము. సో మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఇది ఒక బిజినెస్ లాగా మేము అసలు భావించాము. ఎందుకంటే మేము మా రీజన్ వచ్చేసి మరాఠీ బ్రాహ్మిన్స్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేము చాలా ఎక్కువ వినాయకుడిని నమ్ముతాము. సో మాది ఏంటంటే ఇది ఒక ప్యాషన్ లాగా చేస్తాము. సో ఏదో దీంతో మనీ ఎర్న్ చేయాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ అయితే అసలే లేదు. మీకు వీడియో ఫస్ట్ లో కూడా నేను అదే చెప్పాను ప్రైజెస్ గురించి. సో చాలా మంది వీడియోలో ఒక ప్రైజెస్ చెప్తున్నారు, రెగ్యులర్ గా మేము కూడా విజిట్ చేసినప్పుడు కూడా ప్రైజెస్ వేరే చెప్తున్నారు. సో 3 feet విగ్రహానికి కూడా 15,000 12,000 అంటే అది ఏమవుతుందంటే సెన్స్ లేకుండా పోతుంది. అంటే ఓకే ఒక రీజనల్ ప్రైస్ తీసుకుంటే బాగుంటుంది కానీ సో కస్టమర్ కి నచ్చింది ప్రైస్ లేకపోవడం వల్ల వెనకాల వెళ్ళిపోతున్నారు కస్టమర్. కానీ నా షాప్ లో అలా కాదండి, నేను చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తాను. సో అందుకోసమే నేను జాబ్ చేసుకుంటా కూడా ఇది ఒక మనం రెగ్యులర్ గా చేస్తాం కాబట్టి చేయడం జరిగింది. మీ తరఫు నుండి ఎలా అయితే వస్తే కస్టమర్స్, మీ సబ్స్క్రైబర్స్, మీ ఫాలోవర్స్ కానివ్వండి, ఎవరైనా మీ వీడియో చూసి వచ్చాము అన్నా అని చెప్పేసి లాస్ట్ టైం చాలా మంది యాక్చువల్లీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మోహన్. లాస్ట్ టైం నీ వీడియో చూసి వినాయకుడిని అయిపోయిన 15 to 20 days తర్వాత నీ వీడియో చూసి ఒక కస్టమర్ వచ్చాడు. యాక్చువల్లీ నీకు చెప్పలేదు నేను ఫోన్ లో కూడా, నేను మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. కస్టమర్ వచ్చి ఒక వినాయకుడు సెలెక్ట్ చేసుకున్నాడు, అంటే అయిపోయింది అది. ఆ వినాయకుడు నాకు కావాలన్నా, నేను మా సిస్టర్ USA లో ఇల్లు కొన్నది, వాళ్ళు గృహ ప్రవేశానికి ఆ వినాయకుడు కావాలి అని చెప్పేసి నాకు అడిగింది. అంటే అప్పుడప్పుడే నాకు ఆ పీస్ లేకుండే, నా తన స్టాక్ అయిపోయినాడు, అంటే వినాయకుడు అయిపోయిన తర్వాత స్టాక్ అయిపోయిన ఉంటే. సో మళ్ళీ నేను నా వర్క్ షాప్ నుండి తెప్పించి మళ్ళీ దాన్ని ప్రాపర్ గా ప్యాక్ చేపించి మనము USA కాలిఫోర్నియా పంపించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్, మీ వీడియో వల్ల చాలా యూస్ఫుల్ అయింది. డెఫినెట్లీ అండి, డిస్కౌంట్ అనేది 100% నేను ఇస్తాను. డిస్కౌంట్ చాలా రీజనబుల్ డిస్కౌంట్ ఇస్తాను, ప్రైజెస్ చాలా రీజనబుల్ ఉన్నాయి, దట్టు నేను డిస్కౌంట్ అనేది ఇస్తాను. డిస్కౌంట్ తో పాటు అడిషనల్ ఏంటంటే వినాయకునికి మాల కానివ్వండి, వినాయకునికి మనము ఏదైతే మనము పైన ఛత్రి ఏదైతే పెడతామో ఫుల్ స్టోన్స్ తోని, అంటే నార్మల్ కాకుండా మేము తయారు చేయడం జరిగింది మా ఓన్ హ్యాండ్ మేడ్ తోని. పగిడి కానివ్వండి, అది ఏదో ఒకటి మనం అడిషనల్ గా మీ సబ్స్క్రైబర్ కి ఇస్తాం మీ తరఫు నుండి. యాక్చువల్లీ మనది 2 outlets ఉన్నాయండి, ఇది చిన్నది, ఇంకొకటి శాంతి హోటల్లో ఉంది, అక్కడ చాలా పెద్ద అవుట్లెట్ అది. సో ఒక 2 days లో అక్కడ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇది చిన్న అవుట్లెట్, జస్ట్ కస్టమర్స్ డిస్ప్లేస్ కోసం మనం ఒక్కొక్క పీస్ మనం ప్లాన్ చేయడం జరిగింది. శాంతి హోటల్ది పెద్ద అవుట్లెట్, నేను అక్కడనే ఉంటాను, మీరు అక్కడికి రావచ్చు. లేదు అంటే ఇక్కడ మన శివం రోడ్ లోనే సేమ్ టువర్డ్స్ మనం చే నెంబర్ వెళ్తుంటే కూడా ఖాదిమ్స్ ఆపోజిట్ లో బేకర్స్ క్యూ ఉంటుంది, బేకర్స్ క్యూ ఆపోజిట్ లో పీజియన్ ఉంటుంది, పీజియన్ కుక్వేర్ షాప్ ఉంటుంది, దాని పక్కన షట్టర్ లో ఒక అవుట్లెట్ ఉంది. 2 outlets ఉంటాయి, మీరు రావచ్చు, ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6281373609. ఇది ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఇంకొకటి మా బ్రదర్ది ఉంది, మా బ్రదర్ ఇక్కడ ఉంటారు, 8519999631. థ్యాంక్ యూ సో మచ్. మీ సబ్స్క్రైబర్స్ కి కూడా హ్యాపీ వినాయక చతుర్థి. రండి, చాలా కలర్ఫుల్ గా సెలబ్రేట్ చేద్దాము. సో మన సంస్కృతిని మనం కాపాడుకుందాము, సో ఎంకరేజ్ చేద్దాము, ఒక భక్తి భావనలతో ఈ ఫెస్టివల్ అనేది మనం జరుపుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఫ్రెండ్స్ కాదు, మా ఫ్యామిలీ, అంటే ఫ్రెండ్స్ కాకుండా ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ పాస్ట్ 12 years నుండి మా ఫ్యామిలీ పైన ఎక్కువ డిపెండ్ కాకుండా మా ఫ్రెండ్స్ పైన ఎక్కువ డిపెండ్ అయ్యి ఈ షాప్ అనేది చేయడం జరుగుతుంది. 2 days నుండి కంప్లీట్ గా నిద్ర లేకుండా కస్టమర్ కి మంచి పీసెస్, మంచి వినాయకులు ఇవ్వాలి అని చెప్పేసి నేను కాకుండా మా ఫ్రెండ్స్ కూడా అదే ఆ జిద్దుతోని మనం ఈ సెటప్ అనేది చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్రెండ్స్ అందరికి. జై శ్రీరామ్.